రిజల్ట్స్ చూస్తే పదే పదే ప్రశ్న పత్రాలు లీక్ అవుతూ ఉండడంపై విద్యార్థి లోకం గలమెత్తుతుండడంతో పరీక్షా విధానంలో సంస్కరణల దిశగా కేంద్రం కీలక ముందడుగు వేసింది. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఆధార్ రూపకర్త నందన్ నీలేకని నేతృత్వంలో ఈ అంశంపై హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. దేశ పరీక్షా వ్యవస్థను మరింత పారదర్శకంగా, విశ్వసనీయంగా, టెక్నాలజీ ఆధారిత వ్యవస్థగా మార్చడానికి తీసుకోవాల్సిన చర్యలను ఈ టాస్క్ ఫోర్స్ సిఫార్సు చేస్తుందని పేర్కొన్నారు. నీట్ పేపర్ లీక్ అనంతరం విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని గుర్తు చేసిన ప్రధాని సంస్కరణల ద్వారా పరీక్షా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తామని చెప్పారు. फ्रेंड्स, विद्यार्थियों के भविष्य के लिए भारत सरकार लगातार अनेकविध कदम उठा रही है. जिन लोगों ने विद्यार्थियों के भविष्य के साथ खिलवाड़ किया वे जेलों में सड़ रहे हैं. हमने फास्ट ट्रैक कोर्ट बना चुके हैं. हम कल पार्लियामेंट के अंदर भी कठोर कानूनों के प्रावधान के साथ नया कानून बनाने की दिशा में भी आगे बढ़ रहे हैं. लेकिन हमें भविष्य के लिए सोचना है. हमारी परीक्षा पद्धति विश्वस्त हो, हमारी परीक्षा पद्धति ट्रांसपेरेंट हो, हमारी परीक्षा पद्धति में सबसे ज्यादा टेक्नोलॉजी का उपयोग हो. इन सारी बातों को ध्यान में रखते हुए विश्व प्रसिद्ध टेक्नोलॉजी एक्सपर्ट श्रीमान नंदन नीलेकनी जी के नेतृत्व में एक हाई पावर टास्क फोर्स बनाने का निर्णय किया है, जो एग्जामिनेशन रिफॉर्म की तरफ फोकस करेगा और जल्द से जल्द आने वाली परीक्षाओं की विश्वसनीयता को सुनिश्चित करने का काम इसके रिपोर्ट के आधार पर कर दिया जाएगा. फ्रेंड्स, विद्यार्थियों के भविष्य के लिए भारत सरकार लगातार విద్యార్థుల సంక్షేమం కోసం భారత ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుందని మోదీ అన్నారు. స్టూడెంట్స్ భవిష్యత్తుతో ఆడుకున్నవారు ఇప్పటికే జైలులో మగ్గుతున్నారని, ఇప్పటికే తాము ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశామన్నారు. ఇవాళ పార్లమెంట్లో అత్యంత కఠినమైన నిబంధనలతో కొత్త చట్టం తెచ్చేందుకు సిద్ధమవుతున్నామని మోదీ తాజా వీడియో సందేశంలో వివరించారు. ప్రభుత్వం తక్షణ చర్యల గురించి మాత్రమే కాకుండా దీర్ఘకాలంలో చేపట్టాల్సిన సంస్థాగత సంస్కరణల దిశగా కృషి చేస్తుందని చెప్పారు. భవిష్యత్తులో నిర్వహించే పరీక్షల విశ్వసనీయతను మరింత మెరుగుపరిచేందుకు ఆ టాస్క్ ఫోర్స్ చేసే సిఫారసులను వీలైనంత త్వరగా అమలు చేస్తామన్నారు. మోదీ ప్రకటించిన హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ పై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఇది పేపర్ లీక్ విషయంలో దారుణంగా దెబ్బతిన్న ప్రధాని మోదీ ఇమేజ్ ను బాగు చేసుకునేందుకు చేస్తున్న హై పవర్డ్ ప్రయత్నమని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ ఎద్దేవా చేశారు. 2024 జూన్లో సైతం నీట్ సహా పలు పరీక్షల నిర్వహణలో విఫలమైన మోదీ సర్కార్ డాక్టర్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలో ఒక హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. మళ్లీ 2026 జులైలో కూడా నీట్ సహా పలు పరీక్షల నిర్వహణలో విఫలమైన హై పవర్ టాస్క్ ఫోర్స్ నియమించిందంటూ మోదీ సర్కార్ వైఫల్యాలపై ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. రాధాకృష్ణన్ కమిటీ చేసిన 101 సిఫార్సులను మోదీ సర్కార్ ఇంకా అమలు కూడా చేయకముందే కొత్త కమిటీ వచ్చిందని వ్యంగ్యంగా అన్నారు. 2024-2026 నడుమ మోదీ సర్కార్ ఎన్టీఏకు ఫుల్ టైం డైరెక్టర్ జనరల్ ను కూడా నియమించలేకపోయిందని దుయ్యబట్టారు.